పీస్ మేకర్ సీజన్ 2లో కంటిన్యూటీ ఇష్యూని ఎలా ఫిక్స్ చేశారో నోటీస్ చేశారా? సీజన్ 1 డీసీఈయూలో అండ్ సీజన్ 2 డీసీయూలో సెట్ అవ్వడం వల్ల జస్టిస్ లీగ్ క్యామియో సీన్ ఫ్రమ్ సీజన్ 1ని చేంజ్ చేసి జస్టిస్ గ్యాంగ్ని పెట్టారు. ఇది మీరు మిస్ చేసి ఉండొచ్చు ఇన్ కేస్ ప్రీవియస్లీ ఆన్ని స్కిప్ చేసి ఉంటే. ఈ కంటిన్యూటీ ఇష్యూని చాలా ఈజీగా ఫిక్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనుకున్నా. ఇది చాలామంది రెడ్కాన్ అంటున్నారు, అంటే రీరైటింగ్ హిస్టరీ అని. మేబీ ఇది రెడ్కాన్ కాకుండా ఇది ఈ యూనివర్స్లో యాక్చువల్లీ జరిగింది చూపించారనుకుంటున్నా. బికాస్ డీసీ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్కి కొత్త ఏం కాదు. పీస్ మేకర్ సీజన్ 1 స్టోరీలో జస్టిస్ లీగ్ క్యామియో చేస్తారు ఇన్ డీసీఈయూ, అండ్ అదే స్టోరీ డీసీయూలో జరిగినప్పుడు జస్టిస్ గ్యాంగ్ వస్తారు. ఇది జస్ట్ రెడ్కాన్ అయితే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ హార్కోర్ట్ అండ్ ఎకనామిస్ట్ షజామ్ని కలవడం ఇన్ షజామ్ 2, నేథన్ ఫిలియన్ ప్లేయింగ్ టీడీకే ఇన్ డీసీఈయూ when he's playing Guy Gardner in DCU, and Michael Rooker playing Savant in DCU, and ఇప్పుడు ఈగ్లీని హంట్ చేసే విలన్ని ప్లే చేస్తున్నారు ఇన్ DCU. సో మనం మల్టీవర్స్ సొల్యూషన్ని కన్సిడర్ చేస్తే ఆ ప్రాబ్లమ్సే ఉండవు, అండ్ అప్పుడు DCEU ఇంటాక్ట్గా ఉంటుంది, అండ్ మేబీ ఫ్యూచర్లో వాళ్ళు DCEUని రీవిజిట్ కూడా చేయొచ్చు. ఈవెన్ దో ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. మీకు ఇది రెడ్కాన్ లాగా అనిపించిందా లేదా మల్టీవర్స్ సొల్యూషన్ లాగా అనిపించిందా? కామెంట్స్లో షేర్ చేయండి.